डालने की बात कर रहे हैं, अभी कानून गाड़ में डालने कानून गाड़ में डालने की बात कर रहे हैं, नौटंकी बना रहे हो तुम। कानून गाड़ में डालने की बात कर रहे हैं। डालो गाड़ में कानून, अब जाएगा गाड़ में कानून। नहीं है ना, जाओ जो करना करो ना। ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులను ట్రేడింగ్ అని, బెట్టింగ్ అని స్టాక్ మార్కెట్ లో పెట్టి లాస్ అయిపోతారు. పెట్టిన డబ్బులు తిరిగి రావాలనే ఒక ఆశతో పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ వాడేస్తారు. అలా ఆ డబ్బులు కట్టలేని స్టేజ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ ఇంటికి కాల్ చేయడం, ఇంటికి రావడం మొదలు పెడతారు. లోన్ ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి ఇప్పుడు. ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ అయిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేసేస్తారు. అలా ఒక లూప్ లో మీకు తెలియకుండానే మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఉంటే భయపడకండి. మీకు డబ్బులైతే కట్టాలని ఉంది, కానీ ప్రెసెంట్లీ టైం కావాలి. కానీ రికవరీ ఏజెంట్స్ వాళ్ళ మాటలు, ఇంటి దగ్గరికి వచ్చి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నరకం చూపిస్తారు. আপনি ভুল করছেন, আমার আত্মীয়, সব কাস্টমার মানে আমি জানি না, আপনি চেঁচাচ্ছেন তো। వీళ్ళ టార్చర్ భరించలేక చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. కానీ మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి, ఏ రికవరీ ఏజెంట్ కూడా మిమ్మల్ని హరాస్మెంట్ చేయలేరు. అలా చేసే రైట్ వాళ్ళకి లేదు. లోన్ అమౌంట్ వసూళ్ల కోసం ఒక పోలీస్ గానీ, ఒక అడ్వకేట్ గానీ మీకు కాల్ చేయలేరు, చేయరు కూడా. ఒకవేళ ఎవరైనా నేను పోలీస్, నేను అడ్వకేట్ అని కాల్ చేస్తే అది ఫేక్ అని అర్థం చేసుకోండి. లోన్ పైసలు కావాలంటే కోర్టును ఆశ్రయించి తీసుకోవాలి, హరాస్మెంట్ చేసి కాదు. మీరే కోర్టుకు వాళ్ళకంటే ముందు మూవ్ అయి ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయొచ్చు. దీని ద్వారా మీకు రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ తగ్గుతుంది. లోన్ కట్టడానికి ఒక 2-3 ఇయర్స్ దాకా టైం కూడా దొరుకుతుంది. ఈ టైం గ్యాప్ లో సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు కాల్ ద్వారా గానీ, డైరెక్ట్లీ గానీ వచ్చి లోన్ వసూలు చేయకూడదు. వాళ్ళ బకాయి తీర్చుకోవాలంటే సెటిల్మెంట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వాల్సిందే. ఏదైనా ఉంటే కోర్టులో రిప్లై ఇవ్వాల్సిందే. ఇంకొక ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఎవరైనా కోర్ట్ ఆర్డర్ ను ధిక్కరిస్తే, పాటించకపోతే వాళ్ళపై సెక్షన్ 2 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తో శిక్ష అర్హులు. ఇది చాలా ఇంపార్టెంట్ రైల్. ఇప్పుడే సేవ్ చేసుకోండి. అందరికి దీనిపై అవగాహన పెంచండి. వాళ్ళ ప్రాణాలు కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.